నేను తక్కువ మట్టి పెట్టుకోవటం వలన ఇలా కుండీలను కూడా పక్కకు మార్చి కుండీల కింద ఉన్న వేస్ట్ అంతా కూడా నేను ఊడ్చేసుకుంటానండి. వారానికి ఒక్కరోజు ఊడుస్తాను. ఇప్పుడు ఈ కుండీని తీసుకొచ్చి అక్కడ పెడతాను, చూద్దురు కానీ. ఇదిగోండి 2 మిరియాల చెట్లు, ఇక్కడ ఒక మిరియం, ఇక్కడ ఒక మిరియం. ఇది బుష్ పెప్పర్. ఇలా కిందకి పాగుతాయి అంట, ఇట్లా కిందకి వచ్చి మనకి ఇలా కాయలు కాస్తాయి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, అసలు ఎన్ని ఉన్నాయండి. నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, ముదిరిపోయినాయి. కానీ ఈ బుష్ పేపర్ మట్టికి సంవత్సరం అంతా కాయలు కాస్తుందంట. దీని గురించి నేను చదివా. మనం కూడా కొత్తగా పెంచుతున్నాం కదా, నాకు 4 years నుంచి కాస్తున్నాయి. మనం హార్వెస్ట్ ఎలా చేసుకోవాలి అంటే ఇదిగోండి మీకు చూపిస్తా దగ్గరికి. ఇలా ఈ గుత్తిలో నుంచి ఇలా నల్లగా అవుతున్నాయి, రంగు వస్తాయి, పసుపు రంగు అట్లా.